ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. చూసారైతే ముక్కులు ఏంటి ఇంత తెల్లగా ఉన్నాయేంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది. వై బికాస్ నేను ఎప్పుడు తినలేదు ఇవి. మా ఫ్రెండ్ నా చిన్నప్పుడు తెచ్చుకొని తిన్నది. అది ఎక్కడంటే ప్లేస్ వచ్చేసి వికారాబాద్లో రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అనమాట మేము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి తింటుంది, నాకు అదే కావాలనిపించింది. కానీ మా ఇంట్లో అని రెడ్ వెల్లో కలర్లో చేస్తారు, కానీ ఇలాంటి వైట్ మురుకులు చేయరు. ఎలా చేస్తారా అని కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఈ మధ్య తెలుసండి. ఏం లేదండి, బియ్యం పిండి తీసుకోవాలి. అందులో ఏం వేసామంటే ఓమ, ఉప్పు, జీలకర్ర వేసుకొని ఫస్ట్ బియ్యం పిండి జీలకర్ర పట్టి పెట్టుకోవాలి. ఫ్రెష్ స్టాక్ అయితే చాలా బాగా వస్తాయి మురుకులు. నెక్స్ట్ వచ్చేసి టెంటెడ్ ఆయిల్. ఇదే అండి స్పెషల్ మన అమూల్ బటర్. అంటే నేను అమూల్ బటర్ చెప్తున్నాను, మీ దగ్గర ఇది బటర్ ఉంటే ఆ బటర్ యూజ్ చేయండి. నేను ఒక 6 ప్యాకెట్స్ వేసాను ఇలా. సో ఆ బియ్యం పిండిలో ఉప్పు వేసేసుకొని బటర్ని కాచి పోసి కలిపేసాను. మొత్తం కలిపిన తర్వాత వాటర్ కొంచెం తగినంతగా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బటర్లో ఇందులో సాల్ట్ ఉంటుందండి. సో తక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ ఇలా మురుకుల గొట్టంలో పెట్టుకొని వేసుకోవటమే. మంచి భోజనం పెట్టాను కదండి. ఫుడ్ గుర్తుంది, కానీ ఆ అమ్మాయి పేరు సునీత అని గుర్తుంది. వాళ్ళ అమ్మమ్మ పేరు బామ, నానమ్మ అనుకుంటా. తన పేరు కూడా గుర్తులేదు, ఎక్కడుందో. సునీత చాలా ఇచ్చావు, నేను అడుగుతే చాలా తెచ్చింది వాళ్ళు ఊరిని తెచ్చామని చెప్పి. బట్ ఆ రెసిపీ అప్పట్లో అడిగితే తనకు తెలియదండి, ఎందుకంటే మేము అప్పుడు చాలా చిన్నవాళ్ళం. జస్ట్ 5th క్లాస్ కూడా కాదు, 2nd 3rd అనుకుంటాం. చాలా ఇయర్స్ బ్యాక్ కదా. మొత్తం కొన్ని సంవత్సరాల నుంచి అండ్ అంటే నాకు అప్పుడు కుకింగ్ రాదు కదా, ఈ మధ్య కదా నేర్చుకున్నాను. బట్ ఈ రెసిపీని అయితే పట్టేశాం. వైట్ మురుకులు చూడండి. మధ్యలో రెడ్ ఏంటి అంటే నేను ఇంతకుముందు మిర్చీలు ఫ్రై చేశాను. సో అది మీకు నచ్చాయా? ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటాయండి. ఎన్నిసార్లు అడిగి తిన్నాను అప్పట్లో మా ఫ్రెండ్ని, కానీ తెచ్చిచ్చారు. ఏమన్నా కానీ నీకు ఇష్టం కదా నువ్వు తిను అని చెప్పి నాకు ఇచ్చేసేది. ఎక్కడున్నావు సునీత? అయినా రైల్వే క్వార్టర్స్లో రిలేషన్షిప్స్ ఇలాగే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో తెలియదు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. కొన్ని రిలేషన్షిప్స్ అలాగే ట్రైన్లోకి దిగిపోయినట్టుగా అక్కడ ఉండే వాళ్ళ జీవితాలు కూడా ఆ క్వార్టర్స్లో ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతారు. బట్ కొన్ని రెసిపీస్ ఇలా ఎప్పటికీ మనకు గుర్తుండిపోతాయి కదా. థ్యాంక్ యూ సునీత. మీరు ఎలాంటి మురుకులు చేశారు ఎప్పుడైనా? వెన్న మురుకులను చేస్తారు ఇంట్లో, కానీ కారం వేసి చేసినట్టు గుర్తు నాకు. ఎప్పుడు వైట్ మురుకులు తినలేదు. నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నాకు నచ్చిన వైట్ మురుకులు చేసుకుంటున్నాను. దేవుడు పెట్టేశాను. టేస్ట్ అయితే మోగం. అండ్ ఇందులో ఓమా వేసాం, జీలకర్ర వేసాం, అవన్నీ హెల్తీ అని ఇలాంటి టిప్స్ కాకుండా నేను ఒక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. ఈనో ద బెస్ట్ మెడిసిన్ అనుకుంటారు కదా యాసిడిటీ వాళ్ళు. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయితే ఇంకా జీలకర్ర వాటర్, ఓమా వాటర్, సోంపు తినాలి అని చెప్తుంటారు. బట్ మీకు ఎప్పుడైనా ఫుల్ యాసిడిటీ ప్రాబ్లం అవి ఉంటే ఇది చాలా పక్కగా వర్క్ అవుతుందండి. అయితే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకు పడితే ఓకే, పడకపోతే మాత్రం అవాయిడ్ చేయండి. ఏంటంటే బెల్లం అండి. చిన్న బెల్లం ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నాను అనుకోండి, యాసిడిటీ దెబ్బకి ఎగిరిపోతుంది. ఇది పక్కా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్నది కూడా కాదు. జస్ట్ ఒక రోజు ఇలాగే అవుతుంటే అటు ఇటు తిరుగుతూ కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాను. అప్పుడు తెలిసింది ఇది నా ఓన్ టిప్ అని. సో తప్పకుండా ట్రై చేయండి, పక్కా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత నేను చాలామందికి చెప్పాను. సో అందుకే నా ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను. ఎలా అంటే వెంటనే మనకి యాసిడిటీ తగ్గిపోతుందండి. ఇంకోటి వచ్చేసి మంచి రిలీఫ్ ఉంటుంది. అకౌంట్స్ ఎందుకు మిస్ అవుతావు మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకు ఆల్రెడీ ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉండేదండి, సంజన సంజు లవ్ బేబీ అని. 700 మెంబర్స్ ఫాలో అయ్యారు కూడా. చాలా లైక్స్, కామెంట్స్ కూడా వచ్చాయి.
మరి సడన్గా ఒకరోజు అది హ్యాక్ అయిపోయింది. అంటే యూట్యూబ్ వెరిఫికేషన్ చేస్తాం కదా, ఆలోచన వచ్చిందేమో అనుకుని నేను ఒకటి ప్రెస్ చేయమంటే అది ప్రెస్ చేశాను, మొత్తం హ్యాక్ అయిపోయింది. ఇంకా రాలేదు మళ్ళీ నాకు ఛానల్, మిస్సెడ్ ఛానల్. చాలా వీడియో చేశాను నేను అందులో. ఈ న్యూ అకౌంట్లో మాత్రం ఫస్ట్ వీడియో. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీకు ఫర్దర్గా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడానికి ఏదైనా టిప్స్ సజెషన్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంజన సంజు లవ్. క్షమించాలి, ఆ ఛానల్ లేదు కదా ఇప్పుడు, కొత్త ఛానల్. ఓవర్ అండి, కొంచెం పిండి ఉంది. టేస్టీ సూపర్ వెన్న మురుకులు అండ్ తెల్లటి మురుకులు వైట్ ఉన్నాయి. ఎలా చూపించాలో నాకైతే తెలియట్లేదు. ఓకేనా, బయట నప్పుకుంటారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ.